హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మన టాపిక్ ఏంటంటే మనం ఇన్స్టాలో రీల్స్ చేస్తూ ఉంటాం, యూట్యూబ్లో కూడా షార్ట్స్ చేస్తూ ఉంటాం కదా. ఇన్స్టాలో రీల్స్ని యూట్యూబ్లో పెట్టచ్చా అని చెప్పి చాలామందికి డౌట్ వస్తుంది. దీనివల్ల ఏమన్నా కాపీ రైట్స్ పడతాయా, రీయూజ్డ్ అని పడుతుందా అని చెప్పి చాలామంది నాకు మెసేజ్ చేశారు. సో వాళ్ళందరి కోసం అని చెప్పి నేను ఈ వీడియో తీస్తున్నాను. ఎండింగ్ వరకు చాలా సింపుల్గా చెప్తున్నాను, చూసేసేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఏంటంటే ఇన్స్టాలో మనం రీల్స్ చేస్తూ ఉంటాం. సపోజ్ ఇప్పుడు ఇన్స్టా ఆన్ చేసినప్పుడు మనం ఇన్స్టాలో రీల్స్ స్క్రోల్ చేస్తూ ఉంటాం కదా. అక్కడ ఉన్న రీల్స్ని డౌన్లోడ్ చేసేసి, డౌన్లోడ్ సింబల్ మనకు ఆప్షన్ కనిపిస్తుంది అక్కడ, వాటిని డౌన్లోడ్ చేసేసి యూట్యూబ్లో కనుక మనం అప్లోడ్ చేసాం అనుకోండి, కంపల్సరీగా మనకి రీయూజ్డ్ అని చెప్పేసి వస్తుంది. అలా రీయూజ్డ్ అని వస్తే కనుక మనకి ప్రాబ్లం అవుతుంది. దానివల్ల ఏంటంటే మనకి మనీ అనేది రాదనమాట. మనీ అనేది రాదు కొంచెం యూట్యూబ్కి. నెక్స్ట్ ఏంటంటే దీంట్లో పర్సంటేజ్ ఉంటుంది, పర్సంటేజ్ వాళ్ళకు కూడా వెళ్ళిపోతుంది. సో దీనివల్ల ప్రాబ్లం అవుతుంది. లేదు మేము ఇన్స్టా రీల్స్ మేము కనిపిస్తున్నాం దాంట్లో, సో మేము వాటిని తీసుకొచ్చి యూట్యూబ్లో పెట్టచ్చా? అలా పెట్టినా కూడా ఫస్ట్ ఏంటంటే మీరు మీ ఓన్ కంటెంట్ సపోజ్ మీరు ఇప్పుడు ఏదైనా దేనికైనా సంబంధించి వీడియో తీసారనుకోండి, కిచెన్లో వంట చేస్తూ కానీ, లేదంటే స్టిచ్చింగ్ కానీ, లేదంటే బయట వ్లాగ్స్ కానీ ఏమైనా తీసారనుకోండి, మీరు కనుక ఫస్ట్ మీరు ఇన్స్టాలో రీల్స్ పెట్టాలి, యూట్యూబ్లో షార్ట్స్ పెట్టాలి అనుకుంటే ఫస్ట్ యూట్యూబ్లో షార్ట్స్ కింద పెట్టేసేయండి. పెట్టిన తర్వాత ఆ తర్వాత అప్లోడ్ చేసేసి ఒక 10-15 మినిట్స్ తర్వాత మీరు దాన్ని తీసుకొచ్చి ఇన్స్టాలో పెట్టండి. సో అలా పెట్టడం వల్ల మనకి రీయూజ్డ్ అని రాదు. ఎందుకంటే ఇన్స్టాలో పెట్టడం వల్ల రీయూజ్డ్ అని రాదు, యూట్యూబ్లో పెట్టడం వల్ల రీయూజ్డ్ అని వస్తుంది. అందుకోసమని మనం ఏది అప్లోడ్ చేసినా ఫస్ట్ యూట్యూబ్లో అప్లోడ్ చేయండి. ఆ తర్వాత మీరు ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తారనుకోండి, దానివల్ల మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే రాదు. కొంతమంది ఏంటంటే ఇంకొకటి ఏంటంటే ఇన్స్టాలో మనకి క్లారిటీ ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? ఇన్స్టాలో రీల్స్లో మనకి క్లారిటీ ఎక్కువ కనిపిస్తుంది. మన కెమెరా క్లారిటీ కన్నా ఇన్స్టా క్లారిటీ ఎక్కువ ఉంటుంది. అప్పుడు ఏం చేయాలి అంటే, సపోజ్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో మీరు రీల్స్ తీస్తూ ఉన్నారనుకోండి, మీ రీలే ఇప్పుడు ఒక సాంగ్ ప్లే అవుతోంది, దానికి మీరు యాక్షన్ చేసి ఏదైనా రీల్ చేస్తున్నారు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే మనకి పక్కన డౌన్లోడ్ అనే సింబల్ ఉంటుంది కదా, ఆ డౌన్లోడ్ సింబల్ మీద క్లిక్ చేసేసేయండి. అప్పుడు అది ఎక్కడ డౌన్లోడ్ అవుతుంది? మన గ్యాలరీలోకి మన కెమెరా రోల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా. మనం డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసినప్పుడు డ్రాఫ్ట్ అని కానీ, లేదంటే కెమెరా రోల్ అని కానీ మనకు కనిపిస్తుంది కదా. అప్పుడు ఏంటంటే కెమెరా రోల్లో సేవ్ చేసుకునేలాగా క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఏమవుతుంది, అప్పుడు మన కెమెరా రోల్లో కంటే మన గ్యాలరీలోకి వచ్చేస్తుంది ఆ వీడియో. అప్పుడు మీరు ఏం చేస్తారంటే దాన్ని ఇప్పుడు యాక్షన్ చేశారు కదా, అది డౌన్లోడ్ చేసేసి కెమెరా రోల్లో పెట్టుకున్నారు. అప్పుడు యూట్యూబ్ షార్ట్స్లోకి వెళ్ళి ఆ సాంగ్, యూట్యూబ్ షార్ట్స్లో ఆ సాంగ్ని టైప్ చేయండి. సాంగ్ టైప్ చేస్తే మీకు ఆ సాంగ్ ఓపెన్ అయింది అనుకోండి, ఈ వీడియోని ఆ సాంగ్కి పెట్టి అప్లోడ్ చేసేయండి. అప్లోడ్ చేయడం వల్ల ఎటువంటి ప్రాబ్లము ఉండదు. సో అలాగే మీరు ఏదైనా షార్ట్స్ తీసుకున్నా సరే వితౌట్ మ్యూజిక్ అని వస్తుంది, అబ్జర్వ్ చేశారా? ఇన్స్టాలో సేవ్ ఆప్షన్ని క్లిక్ చేసినప్పుడు వితౌట్ మ్యూజిక్గా సేవ్ అవుతుంది. అలా సేవ్ అయినప్పుడు కూడా దాన్ని సేవ్ చేసుకోండి, ప్రాబ్లం లేదు. అప్పుడు ఏంటంటే యూట్యూబ్ షార్ట్స్ ఉన్నాయి కదా, ఆ షార్ట్స్లో ఆ సాంగ్ని వెతకండి. సపోజ్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న సాంగ్ ఏముంది, ట్రెండింగ్లో ఒక సాంగ్ ఉందనుకోండి, కొత్తగా రిలీజ్ అయిన మూవీస్లో కానీ ఏదైనా సాంగ్ ట్రెండింగ్లో ఉందనుకోండి, లేదంటే ఎక్కువ మంది ఫ్రెండ్స్ అందరూ కలిసి మీరు చేస్తున్నారు కానీ వితౌట్ మ్యూజిక్ సేవ్ అని చెప్పి వస్తుంది. సో అలా వచ్చినా సరే సేవ్ చేసేసేయండి. ఇప్పుడు హ్యాపీ డేస్లో సాంగ్ వచ్చింది అనుకోండి, హ్యాపీ డేస్లో సాంగ్ మీరు ఇన్స్టాగ్రామ్లో మీ ఫ్రెండ్స్ అందరూ కలిపి తీసుకున్నారు, దాన్ని మీరు యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేయాలనుకుంటున్నారు అనుకోండి, అక్కడ మీరు సాంగ్ అనేది మీకు వితౌట్ మ్యూజిక్గా సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకుని ఇక్కడ యూట్యూబ్ షార్ట్స్లో ఆ సాంగ్ని టైప్ చేయండి. ఇప్పుడు హ్యాపీ డేస్లో ఒక సాంగ్, మీరు ఏదైతే సాంగ్ చేస్తున్నారో ఆ సాంగ్ని మీరు యూట్యూబ్ సెర్చ్లో టైప్ చేస్తే ఆ సాంగ్ ఓపెన్ అవుతుంది. అలా ఓపెన్ అయిన సాంగ్కి మీరు ఇలా సేవ్ చేసుకునే వీడియో మీ గ్యాలరీలో ఉంటుంది కదా, దీన్ని మీరు యాడ్ చేసి అప్లోడ్ చేసేయచ్చు. దానివల్ల ఎటువంటి ప్రాబ్లం రాదు. అలానే ఇన్స్టాలోకి దానికి మనకి మనీ వస్తాయి, ఇన్స్టా వల్ల కూడా యూజ్ ఉంటుంది, సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతారు, వ్యూస్ కూడా పెరుగుతాయి. అలా అయితే ప్రాబ్లం లేదు. కానీ ఏంటంటే వేరే వాళ్ళ వీడియోని మీరు లేకుండా దాంట్లో డౌన్లోడ్ చేసి తీసుకొచ్చి యూట్యూబ్లో అయితే పెట్టద్దు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ యూట్యూబ్ ఛానల్ వాళ్ళకు ఉంటుంది, వాళ్ళు కూడా యూట్యూబ్లో పెట్టేసుకుంటారు కదా, దాన్ని రీయూజ్డ్ అంటారు. సో మీరు కనిపించేలాగా ఉన్న వీడియో ఏదైనా ఉంటే
ఫస్ట్ మీరు డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి సాంగ్ ప్లే అయ్యిందంటే ఇంకా మంచిది. సాంగ్ ప్లే అయ్యి సేవ్ అవుతుందంటే ఇప్పుడు ఆ సాంగ్ని మీరు తీసుకొచ్చారనుకోండి, అది రీయూజ్డ్ కాపీరైట్ అనేది వచ్చేస్తుంది. ఆ సాంగ్ మీరు యూట్యూబ్ షార్ట్స్లో సెర్చ్ చేసుకుని దానికి మీరు అప్లోడ్ చేసుకోండి, దానివల్ల అయితే ప్రాబ్లం లేదు. డైరెక్ట్గా మీరు ఆ సాంగ్ని డౌన్లోడ్ చేసేసి మీరు దీంట్లో పెట్టేశారనుకోండి, కంపల్సరీగా మీకు కాపీరైట్ అనేది పడుతుంది రీయూజ్డ్ అని. ఇంకొకటి చూడండి, ఇప్పుడు ఇన్స్టాలో డైలాగ్స్ వస్తున్నాయి, మూవీ డైలాగ్స్ కానీ వేరే ఏదైనా డైలాగ్స్ వస్తున్నాయి. ఆ డైలాగ్స్ తీసుకొచ్చేసి మీరు దీంట్లో పెట్టారనుకోండి, అప్పుడు కూడా మీకు రీయూజ్డ్ అని వస్తుంది. సో అదే డైలాగ్స్లో మీరు కనిపించి దీంట్లో పెట్టారనుకోండి, అప్పుడు రీయూజ్డ్ అని రాదన్నమాట. అంటే మీరు ఏం చేయాలంటే, ఇప్పుడు ఇన్స్టా రీల్స్ ఓపెన్ చేసినప్పుడు సపోజ్ ఏదైనా డైలాగ్స్ ఉన్నాయి, ఆ డైలాగ్స్ని డౌన్లోడ్ సింబల్ మీద క్లిక్ చేసి దాన్ని కెమెరాలో సేవ్ చేసుకోండి. కెమెరా రోల్ అని ఉంటుంది, దాంట్లో సేవ్ చేసుకుంటే అది మీ గ్యాలరీలోకి వెళ్తుంది. అలా వెళ్ళిన గ్యాలరీలోది డైరెక్ట్గా మీరు యూట్యూబ్లో అప్లోడ్ చేసేసేయండి. చేసిన ఒక 10-15 మినిట్స్ ఆగిన తర్వాత ఆల్రెడీ మీకు ఇన్స్టాలో మీరు డ్రాఫ్ట్లో సేవ్ చేసుకోండి, రెండు ఒకసారి సేవ్ అవుతాయి. ఇన్స్టాలో ఇప్పుడు డ్రాఫ్ట్లో సేవ్ చేసుకోండి, నెక్స్ట్ కెమెరా రోల్లో సేవ్ చేసుకోండి. కెమెరా రోల్లో సేవ్ చేసుకున్నది ఫస్ట్ అప్లోడ్ చేసేయండి, డ్రాఫ్ట్లో ఉన్నది నెక్స్ట్ ఇన్స్టాలో అప్లోడ్ చేయండి. సో అక్కడ 2 వీడియోస్ మీ ఉంటాయి, అప్పుడు కాపీరైట్ కానీ రీయూజ్డ్ అని రాదు. ఫస్ట్ ఏంటంటే యూట్యూబ్లో అప్లోడ్ చేయడం మర్చిపోవద్దు. సో ఇది ఈరోజు మన టాపిక్ అనమాట. ఎవరికైనా ఇంకా అర్థం కాలేదు అనుకుంటే నాకు మెసేజ్ చేయండి, నేను కామెంట్ చేస్తాను. చాలామంది అడుగుతున్నారు, ఇన్స్టా రీల్స్ తీసుకొచ్చి నేను యూట్యూబ్లో చేస్తే నాకు కాపీరైట్స్ పడతాయా అని. మీరు డైరెక్ట్గా చేసేస్తే కంపల్సరీ మీకు కాపీరైట్ అని కానీ రీయూజ్డ్ అని కానీ కంపల్సరీ పడతాయి. సో ఇలా చేయడం వల్ల ఇది ఒక ట్రిక్ అనమాట. ఇలా చేయడం వల్ల మీకు యూట్యూబ్కి కాపీరైట్ అనేది పడదు, ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో అర్థమైంది అని అనుకుంటున్నాను నేను. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటివి యూట్యూబ్ గురించి తెలియని వీడియోస్ అన్నీ మన ఛానల్లో ఉన్నాయి. కొత్తగా ఎవరైనా ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటే ప్రీవియస్ వీడియోస్కి వెళ్ళి చూడండి, కంపల్సరీగా మీకు అర్థమవుతాయి. ఓకే, కలుద్దాము. బాయ్.